వెల్కమ్ టు క్రియేటర్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో బ్రెడ్తో స్నాక్స్ చేసుకున్నానండి. పెసలు బ్రెడ్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, కొత్తగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఒక్కసారి ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. మనం చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ముందు రోజు నైట్ నేను కొంచెం ఒక పెద్ద గ్లాసు పెసలు, ఒక చిన్న గ్లాసుడు పలుకులు నానబెట్టుకున్నానండి. పలుకులు పూర్తిగా ఆప్షన్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులోనే కాజు బాదం కూడా వేసుకోవచ్చు, నేను ఇంకా అవేం వేయలేదు. ఇవన్నీ ఆప్షన్ అండి. వేసుకోవాలనుకుంటే మాత్రం వేసుకోవచ్చు, అందులో ఎలాంటి ఇది లేదు, పర్వాలేదు, వేసుకోవచ్చు. నేను ఇవి ఇంకేం వేయకుండా ఓన్లీ పెసలు పలుకులు వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. మరీ మెత్తగా ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా పలుకుగానే పట్టుకున్నాను. అందులో వాటర్ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ మరీ ప్యూర్ పేస్ట్లా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు వేసుకున్నానండి. ఉప్పు చూసుకోవాలి. ఇందులోనే ఒక బటర్ కాదండి, చీజ్ ఒక ఫుల్ పీస్ అనేది నేను చెప్పి కోరి వేసాను. అది వేసుకోవడం చాలా బాగుంటుంది. అది వేసుకోవడం వల్ల కూడా ఇది కూడా ఆప్షన్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ బటర్ లేదు అన్నవాళ్ళు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. స్టవ్ పైన కళాయి పెట్టి దాంట్లో కూడా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై కాకుండా జస్ట్ మనం దోసకి వేసుకున్నట్టుగా ఆయిల్ అంతా మొత్తం బాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత చిన్న చిన్న అప్పాల్లా వేసుకోవాలండి. అంటే మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చండి. నేను స్క్వేర్ షేప్లో వేసుకున్నాను. బ్రెడ్ స్క్వేర్ మనం కట్ చేసుకోవాలంటే కట్ చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు. నేను ఫుల్ బ్రెడ్ పీసెస్ లాగా చేసుకుందామని నేను మొత్తం బ్రెడ్ షేప్లో చేసుకున్నానండి. స్క్వేర్గా ఆ బ్రెడ్ ఎంత సైజ్ ఉంటుందో అంతే సైజులో చేసుకున్నాను. ఇలా వేసుకొని ఊరికి కూడా ఇలా కూడా తినొచ్చండి పిల్లలకి, ఇలా కూడా ఇచ్చేయచ్చు. దానిపైన కొంచెం సాస్ వేసి, కానీ నేను బ్రెడ్ పెట్టి ఇద్దామనేసి ఇలా బ్రెడ్ కూడా తింటారు కదా, అలానే బ్రెడ్ని కొంచెం వేయించుకోవాలండి. ఒకవైపు వేస్తున్నప్పుడు ఆ పైన కొంచెం సాసు, టమాటా సాసు, అలానే చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ, మన దగ్గర ఏ సాస్ ఉంటే ఆ సాస్ వేసుకోవచ్చు. టేస్ట్ కోసం అండి, ఇది జస్ట్ పిల్లలు ఇష్టంగా తింటారని పైన కొంచెం చీజ్ చల్లాను. తర్వాత కొంచెం చిల్లీ సాస్ కూడా వేసి ఆ బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేశాను. అది కొంచెం వెనక వైపు వేగుతుంది కదా, ఇది 2 వైపులు వేగిన తర్వాత దీన్ని మధ్యలో ఇప్పుడు మనం ఏదైతే పెసరతో చేసుకున్నామో ఆ చట్నీని మొత్తం ఇందులో పెట్టేసి అది ఇందులో పెట్టి పైన ఇంకో బ్రెడ్ పెట్టేసి ఆ స్లైసెస్ పెట్టేసి 2 అలా 1 by 1 పెట్టేసి ఇచ్చేయడం అండి పిల్లలకి. పైన ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ సాస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బటర్ సాస్ అది ఏం కావాలన్నా వేసుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట, పూర్తిగా మన ఇష్టం. మనకి ఎలా కావాలంటే అలా తినొచ్చు. దీన్ని కట్ చేసి 2 ముక్కలుగా కూడా ఇవ్వచ్చు. చిన్నపిల్లలు అయితే వేస్ట్ చేస్తారు అన్న వాళ్ళకి ఒక బ్రెడ్ని 2 ముక్కలుగా కట్ చేసి ఇస్తే చక్కగా తినేస్తారండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను అలానే మిగతావి కూడా వేసుకున్నానండి. ఎక్కువ పప్పు నానబెట్టలేదండి. మామూలుగా చిన్న మీడియం సైజ్ గ్లాసు పప్పు నానబెట్టాను. 8 వచ్చినాయండి చక్కగాని. ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. డీప్ ఫ్రై కూడా చేయక్కర్లేదు. ఆయిల్ కూడా ఎక్కువ పడలేదండి, జస్ట్ ఒక స్పూన్ అంతే వేసినప్పుడల్లా. ఒకేసారి ఇలా ప్యాన్ పెద్దదైతే 3-4 కూడా వేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుందండి. ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికి సడన్గా చుట్టాలది వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే తప్పకుండా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసావని తప్పకుండా అడుగుతారండి. అంత బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అలానే పెసలు పిల్లలకి చాలా మంచిది కదండి, హెల్తీ అనమాట. వారంలో 2-3 సార్లు అయినా సరే పిల్లలకి పెసలు ఏదో రూపైనా మనం అందించాలండి. పెసరట్టు రూపంలో లేదంటే ఇలా ఏవో స్నాక్స్ చేసుకొని అందించాలి పిల్లలకి. వీటిని మళ్ళీ మన దగ్గర గుండు పొంగనాలు చేసుకునేది ఉంటుంది కదా, దాంట్లో అప్పుడు మనం ఏదైతే చేసుకున్నామో ఆ మిశ్రమాన్ని వేసేసి దాన్ని కూడా మనం పొంగనాల్లా వేసుకొని
మొత్తం అన్నీ 1 బై 1 వేసుకున్నానండి. దీన్ని కట్ చేసి చూపిస్తాను చూడండి. మధ్యలో ఏమో పెసరపప్పు మిశ్రమం తగులుతూ ఉంటుంది, పైనేమో బ్రెడ్. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్రెడ్ని ఇలాగా వేయించుకోవడం వల్ల మనకి తొందరగా జీర్ణం అవుతుందండి. మనకి డైజెషన్ అనేది పొడి బ్రెడ్ తినే కన్నా ఇలా కొంచెం లైట్గా జస్ట్ నెయ్యి కానీ లేదా మన దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్తో జస్ట్ వేయించుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసి పైన మనకి సాసెస్ కావాలంటే సాసెస్ వేసుకొని కూడా తినొచ్చు, ఎలా కావాలంటే అలా తినొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.